సుమన్ శెట్టి అన్న విషయానికొస్తే ఆడియన్స్‌లో ఎంత మంచి పేరుందంటే అంత మంచి పేరుంది. ఎలా అంటే నామినేషన్స్‌లోకి వస్తే ఆడియన్స్ అందరూ కూడా అవతల వాళ్ళని నామినేట్ చేసిన వాళ్ళని సుమన్ శెట్టి అన్న జోలికొస్తే ఢిల్లీ మొత్తం తగలబెట్టేస్తామనే విధంగా ఉందన్నమాట బయట క్రేజ్ మాత్రము. ఆయనకు ఓట్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ ఆయన టాప్‌లోనే ఉన్నారు యాక్చువల్లీ అందరి కంటెస్టెంట్స్ కన్నా గానీ సరే. ఆయన ఆడే విధానం కూడా ఏందంటే అసలు ఎక్కడ కూడా మధ్యలో ఎళ్లి ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి వేరే వాళ్ళని గెలకడం గానీ ఇదంతా ఏం లేదు. ఊరికే గొడవ పడడం గానీ చాలా రిలాక్స్‌గా స్మూత్‌గా వెళ్తున్నాడు తప్ప మధ్యలో శ్రీజ అలాగా ఇన్వాల్వ్‌మెంట్ జరగకుండా ఆయనకిచ్చిన టాస్క్ ఆయన పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. అలాగే నిన్న బిగ్ బామ్ కూడా ఏందంటే క్లీనింగ్ టాస్క్ ఇస్తారు. అలానే సంజన గారు కెప్టెన్‌గా కాబట్టి ఆయన కుకింగ్ టాస్క్ కూడా ఇస్తారు. ఈవెన్ తో సంజన గారు వద్దని చెప్పినా కానీ సరే క్లీనింగ్ టాస్క్ నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు బిగ్ బామ్ ఇచ్చారు కదా మళ్ళీ నన్ను బిగ్ బాస్ క్వశ్చన్ చేస్తారు ఆయన వాదించి ఆయన మానిటర్ కూడా పిలిపించి చెప్పిస్తారు. ఆయన టాస్క్ అయితే 100% ఇస్తున్నారనమాట. చాలామంది ఏంటంటే వర్క్ తప్పించుకోవాలని చూస్తారు తప్ప ఈయన మాత్రం అలా ఏం లేదు. కానీ ఆయన ఆడే విధానం కానీ లైక్ ఎవరితో కూడా గొడవలు లేకుండా స్మూత్గా వెళ్తుంది. అసలు చూద్దాం ఇంకా ఫర్దర్గా ఆయన ఇంకా నాకు కొంచెం ఇంకా కోపం అనేది చూడాలనిపిస్తుంది. మొన్నైతే చూపించారు సార్ నామినేషన్స్లో లైక్ సంజన గారి మీద పోయండి మేడం పోయండి అని చెప్పి. నెక్స్ట్ నామినేషన్స్లో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. మీరు ఎంతమందికి సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి.